కరెంట్ అఫైర్స్, దేశాలు సమాచారం గురించి ప్రీవియస్ పేపర్స్లో వచ్చినటువంటి బిట్స్. కాగితం గుజ్జు ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది? ఆప్షన్ ఏ కెనడా, ఆప్షన్ బి బ్రిటన్, ఆప్షన్ సి వెనిజులా, ఆప్షన్ డి ఫ్రాన్స్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కెనడా. కాగితం గుజ్జు ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశము కెనడా. నెక్స్ట్, ప్రపంచంలో పవన శక్తిని ఉపయోగించి ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది? ఆప్షన్ ఏ వెనిజులా, ఆప్షన్ బి కెనడా, ఆప్షన్ సి డెన్మార్క్, ఆప్షన్ డి పాకిస్తాన్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి డెన్మార్క్. ప్రపంచంలో పవన శక్తిని ఉపయోగించి ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న దేశం డెన్మార్క్. నెక్స్ట్, జీవ ఇంధనముతో విమానమును విజయవంతంగా నడిపిన దేశం ఏది? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి ఫ్రాన్స్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి చైనా. జీవ ఇంధనంతో విమానమును విజయవంతంగా నడిపిన దేశము చైనా. నెక్స్ట్, పాకిస్తాన్ బంగ్లాదేశ్గా ఎప్పుడు అవతరించింది? ఆప్షన్ ఏ 1970 డిసెంబర్ 1, ఆప్షన్ బి 1971 డిసెంబర్ 1, ఆప్షన్ సి 1970 నవంబర్ 1, ఆప్షన్ డి 1971 నవంబర్ 1. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1971 డిసెంబర్ 1. తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా అవతరించింది. నెక్స్ట్, పొగాకు వాడకాన్ని నిషేధించిన తొలి దేశం ఏది? పొగాకు వాడకాన్ని నిషేధించిన తొలి దేశం ఏది? ఆప్షన్ ఏ నేపాల్, ఆప్షన్ బి మలేషియా, ఆప్షన్ సి భూటాన్, ఆప్షన్ డి బంగ్లాదేశ్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి భూటాన్. పొగాకు వాడకాన్ని నిషేధించినటువంటి తొలి దేశం భూటాన్. నెక్స్ట్, హిందూ మతాన్ని అధీకృత మతంగా గుర్తించిన దేశం ఏది? హిందూ మతాన్ని అధీకృత మతంగా గుర్తించిన దేశం ఏది? ఆప్షన్ ఏ నేపాల్, ఆప్షన్ బి రష్యా, ఆప్షన్ సి భారత్, ఆప్షన్ డి శ్రీలంక. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నేపాల్. హిందూ మతాన్ని అధీకృత మతంగా గుర్తించినటువంటి దేశం నేపాల్. నెక్స్ట్, ప్రపంచంలో ఎత్తైన పర్వతాలలో ఒకటైన అన్నపూర్ణ ఏ దేశంలో కలదు? ప్రపంచంలో ఎత్తైన పర్వతాల్లో ఒకటైన అన్నపూర్ణ ఏ దేశంలో కలదు? ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ బి బ్రిటన్, ఆప్షన్ సి ఆఫ్ఘనిస్తాన్, ఆప్షన్ డి నేపాల్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నేపాల్. ప్రపంచంలో ఎత్తైన పర్వతాల్లో ఒకటైన అన్నపూర్ణ నేపాల్ దేశంలో కలదు. నెక్స్ట్, గ్లోబల్ వార్మింగ్ సమస్యను నివారించడానికి గాను తన దేశ ప్రజలపై కార్బన్ పన్నును విధించినటువంటి తొలి దేశం ఏది? ఆప్షన్ ఏ న్యూజిలాండ్, ఆప్షన్ బి కెనడా, ఆప్షన్ సి ఇటలీ, ఆప్షన్ డి భూటాన్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ న్యూజిలాండ్. నెక్స్ట్, ప్రపంచ పంచదార పాత్రగా పేర్కొన్న దేశం ఏది? ఆప్షన్ ఏ మయన్మార్, ఆప్షన్ బి క్యూబా, ఆప్షన్ సి నేపాల్, ఆప్షన్ డి ఫిలిప్పీన్స్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి క్యూబా. ప్రపంచ పంచదార పాత్రగా పేరొందిన దేశం క్యూబా. నెక్స్ట్, మధ్య ఆసియాలో నెలకొని ఉన్నటువంటి భూ పరివేష్టిత దేశం ఏది? మధ్య ఆసియాలో నెలకొని ఉన్న భూ పరివేష్టిత దేశం ఏది? ఆప్షన్ ఏ ఆఫ్ఘనిస్తాన్, ఆప్షన్ బి అల్జీరియా, ఆప్షన్ సి అండోరా, ఆప్షన్ డి అల్బేనియా. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్, దక్షిణ సూడాన్ ఐక్యరాజ్య సమితిలో ఎన్నవ సభ్య దేశంగా చేరింది? దక్షిణ సూడాన్ ఐక్యరాజ్య సమితిలో ఎన్నవ సభ్య దేశంగా చేరింది? ఆప్షన్ ఏ 183, ఆప్షన్ బి 193, ఆప్షన్ సి 185, ఆప్షన్ డి 186. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 193. దక్షిణ సూడాన్ ఐక్యరాజ్య సమితిలో 193వ సభ్య దేశంగా చేరింది. నెక్స్ట్, అల్టోమాన్ సామ్రాజ్యం నుండి అల్బేనియా ఎప్పుడు స్వాతంత్రం పొందింది? అట్టోమాన్ సామ్రాజ్యం నుండి అల్బేనియా ఎప్పుడు స్వాతంత్రం పొందింది? ఆప్షన్ ఏ 1910, ఆప్షన్ బి 1911, ఆప్షన్ సి 1912, ఆప్షన్ డి 1913. సో
ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1912. నెక్స్ట్, ప్రపంచంలోనే అత్యధిక టానిన్ నిల్వలను కలిగిన దేశం ఏది? ప్రపంచంలోనే అత్యధిక టానిన్ నిల్వలను కలిగిన దేశం ఏది? ఆప్షన్ ఏ ఆంటిగ్వా, ఆప్షన్ బి అర్జెంటీనా, ఆప్షన్ సి అంగోలా, ఆప్షన్ డి ఆర్మేనియా. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అర్జెంటీనా. ప్రపంచంలోనే అత్యధిక టానిన్ నిల్వలు కలిగిన దేశం అర్జెంటీనా. నెక్స్ట్, ప్రపంచంలో అతిపెద్ద డైమండ్ వర్తక కేంద్రం ఏ దేశంలో ఉంది? ప్రపంచంలో అతిపెద్ద డైమండ్ వర్తక కేంద్రం ఏ దేశంలో ఉంది? ఆప్షన్ ఏ బెల్జియం, ఆప్షన్ బి భూటాన్, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి అమెరికా. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బెల్జియం. ప్రపంచంలోనే అతిపెద్ద డైమండ్ వర్తక కేంద్రం బెల్జియంలో ఉంది. నెక్స్ట్, దక్షిణ అమెరికా ఖండంలోని పెద్దదైన మరియు అధిక జనాభా గల దేశం ఏది? ఆప్షన్ ఏ చిలీ, ఆప్షన్ బి కొలంబియా, ఆప్షన్ సి బ్రెజిల్, ఆప్షన్ డి ఉరుగ్వే. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బ్రెజిల్. దక్షిణ అమెరికా ఖండంలోనే అతి పెద్దదైన బ్రెజిల్ అధిక జనాభా గల దేశం. నెక్స్ట్, ఆసియా పసిఫిక్ రెండవ జల సదస్సు ఏ దేశంలో జరిగింది? ఆసియా పసిఫిక్ రెండవ జల సదస్సు ఏ దేశంలో జరిగింది? ఆప్షన్ ఏ థాయిలాండ్, ఆప్షన్ బి సింగపూర్, ఆప్షన్ సి మలేషియా, ఆప్షన్ డి ఫ్రాన్స్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ థాయిలాండ్. ఆసియా పసిఫిక్ రెండవ జల సదస్సు థాయిలాండ్ దేశంలో జరిగింది. నెక్స్ట్, కంపూచియా అనే పేరు నుండి కాంబోడియాగా ఎప్పుడు మార్చడం జరిగింది? కంపూచియా అనే పేరు నుండి కాంబోడియాగా ఎప్పుడు మార్చడం జరిగింది? ఆప్షన్ ఏ 1987, ఆప్షన్ బి 1989, ఆప్షన్ సి 1991, ఆప్షన్ డి 1993. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1989. కాంపూచియా అనే పేరు నుండి కాంబోడియాగా మారిన సంవత్సరం 1989 సంవత్సరం. నెక్స్ట్, ప్రపంచంలో రెండవ పెద్ద దేశమైన కెనడా ఏ సంవత్సరంలో ఏర్పడింది? ప్రపంచంలో రెండవ పెద్ద దేశమైన కెనడా ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఆప్షన్ ఏ 1604, ఆప్షన్ బి 1606, ఆప్షన్ సి 1608, ఆప్షన్ డి 1610. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1608. ప్రపంచంలో రెండవ పెద్ద దేశమైన కెనడా 1608 సంవత్సరంలో ఏర్పడింది. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితిలో చైనా సభ్యదేశంగా ఎప్పుడు చేరింది? ఐక్యరాజ్య సమితిలో చైనా సభ్యదేశంగా ఎప్పుడు చేరింది? ఆప్షన్ ఏ 1971 అక్టోబర్ 26, ఆప్షన్ బి 1971 నవంబర్ 26, ఆప్షన్ సి 1970 అక్టోబర్ 26, ఆప్షన్ డి 1970 నవంబర్ 26. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1971 అక్టోబర్ 26 ఐక్యరాజ్య సమితిలో చైనా సభ్యదేశంగా చేరింది. నెక్స్ట్, ద నేచర్ ఐల్ ఆఫ్ ద కరేబియస్. ద నేచర్ ఐల్ ఆఫ్ ద కరేబియస్ అని ఏ దేశానికి పేరు? ఆప్షన్ ఏ బిజౌట్, ఆప్షన్ బి కోస్టారికా, ఆప్షన్ సి డొమినికా, ఆప్షన్ డి ఈక్వెడార్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి డొమినికా పేరు గలదు. సో టీచర్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి ప్రీవియస్ పేపర్స్కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్ కావాలి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి.